ఏం లేవు ఇంట్లో. అసలు అంతా దీనివల్లే కదూ, ఫస్ట్ దీన్ని పగలగొట్టేస్తే గాని. అయినా దీంట్లో ఏముంటుందని అంతగా తాగుతుంటాడు? చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా తాగాలి? అసలు ఎలా ఓపెన్ చేయాలి? ఈ నోట్తో ఓపెన్ చేస్తుంటాడు కదా, నేను ట్రై చేస్తా. ఛీ, రావట్లేదే. లోపల ఓపెనర్ ఉండాలి కదా, చూద్దాం. మనం కూడా తాగడం ఏంటి, చండాలంగా ఉంటుంది. తప్పు కదా. పెద్దోళ్ళు ఏం చెప్పారు, జీవితంలో ప్రతి ఒక్కటి రుచి చూడాలి అని చెప్పారు. తప్పే లేదు. సరే చూద్దాం ఎలా ఉంటుందో. దేవుడా, ఛీ, ఈ దరిద్రుడు రోజు పానకం తాగినట్టు ఎలా తాగుతున్నాడు ఏంటో. వీడు తాగిన తర్వాత ఊరగాయ నాకుంటూ ఉంటాడు కదా, నాకితే ఏమైనా టేస్ట్ మారుతుందేమో. సరే ఊరగాయ తెచ్చుకుంటా. ఇది ఎక్కడుందో. అది అమ్మయ్యా, ఊరగాయ తెచ్చేసుకున్నాను. ఇక్కడ పెట్టుకుందాం. తాగి ఇప్పుడు దాన్ని నంజుకోవాలి. పర్లేదు, బెటర్. బానే ఉంది. సూపర్ ఉంది, బాలే ఉంది. బాలే ఉంది. అయ్యో, మంది అయిపోయిందే. ఫోన్ వస్తుంది. అత్తమ్మ, నీ అమ్మ. హలో, వంట నేనేం చేయలేదు, చెయ్యను కూడా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. దొబ్బైండి అందరూ. నేనేనే ఏంటే డౌటా? నీ అమ్మ అత్తమ్మ. పెంట మొండ. ధైర్యం ఏంటే? ఈరోజు నా చేతుల్లో అయిపోయారే మీరంతా. నువ్వు, నీ కొడుకు, నీ బాటిల్ ఎత్తి పగలగొడతా తలకాయని. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.